వాయించినప్పుడు ఎందుకు వాడిని తిడుతున్నావు? ఎప్పుడో ఒకసారి వాయిస్తాడు, అమావాస్య పౌర్ణమి ఒకసారి వాయిస్తాడు తబలా. ఎందుకు వాడిని ఎలా చూసావు? పవన్, వాట్ ఆర్ యు సేయింగ్? ప్రస్ఫుటంగా చెప్పు. తమన్ సార్ మీరు లేనప్పుడు చాలా పదాలు నేర్చుకున్నారు. ఏంటి ప్రస్ఫుటమా? ప్రశ్న పిలవాలా? ఏం చెప్పాడు? ప్రస్ఫుటం. స్ఫుటంగా. ఏ దర్శన్, గివ్ హిమ్ ద బుక్ రా. ప్రస్ఫుటం. అచ్చా, ప్రస్ఫుటం అంటే క్లారిటీ. ఏంటా ప్రాబ్లం? ఏం ప్రాబ్లం అది? 1 బార్ ముందు వచ్చాడన్న. అప్పుడప్పుడు వాయిస్తే అప్పుడు అలానే వాయిస్తాడు. అది పెద్ద ప్రాబ్లం రా అది. అవును, పాటలో ఘట్టం వచ్చింది, వాడు ఇచ్చి చావచ్చు కదా. ఏరా నువ్వు తబలా ప్లేయర్గా మిగిలిపోదావన్నా లైఫ్లో? ఆ ఘట్టం అయినా తీసుకుని వాయించి కదా, కడుపులో పెట్టుకోవచ్చు కదా ఘటంని. తబలా వచ్చిన అటు తిరిగాను చూస్తే మొహం ఇలా పెట్టాడు. ఎదవా బ్రో, నువ్వు బాగా వాయించావు బ్రో. నాకు నువ్వు తప్పు వాయించినా నాకు హ్యాపీ బ్రో. నల్ల కట్టన్ ఛాయ మరి వాయిస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్.